కొంచెం జాగ్రత్తగా వినండమ్మా. మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి చాలా సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు నా దగ్గర కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఎందుకంటే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాక ఎగ్జామ్ పోయిందనుకోండి, అంటే టైర్ 1 మీరు సరిగ్గా రాయలా, ఏం చేయాలో నేను చెప్తా, ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఏం ఆదుకుంటుందో కూడా నేను మాట్లాడతా. దానికంటే ముందు వీడియోలోకి వెళ్ళిపోతాం. మొత్తం ఎన్ని మార్కులకి? 200 మార్క్స్కి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు మాత్రమే తెలుసు పేపర్ స్టాండర్డ్ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని. నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా మాదేంటి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అని ఒక అంచనా మాత్రమే. పేపర్ మోడరేట్గా ఉంటే ఒక 140+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు పేపర్ మోడరేట్గా ఉంటే. ఇదేంటిది, ఇది నా ఒపీనియన్ మాత్రమే. కానీ ఎగ్జామ్ రాశాక బయటకు వచ్చాక మీకు మాత్రమే తెలుస్తుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎంత ఉండొచ్చు అని. ఫస్ట్ టైం సిజిఎల్ 2025లో ఒక బ్యాచ్ చేస్తున్నాం. దానికన్నా ముందు కొన్ని విషయాలు మాట్లాడదాం. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది? ఆగస్టులో జరుగుద్ది. టైర్ 1 అనేది ఆగస్టులో జరుగుతుంది. ఎగ్జామ్ రాసి మీరు బయటకు వస్తారు కదా, వచ్చినప్పుడు రియాలిటీ అంటే మీకు అర్థం అవుద్ది. ఎగ్జామ్ పాస్ అవుతారు, లేదంటే ఫెయిల్ అవుతారు. ఎగ్జామ్ పాస్ అయితే ఆల్ ఆర్ హ్యాపీ, నాతో సహా అందరూ హ్యాపీగా ఉంటారు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాక ఎగ్జామ్ పోయిందనుకోండి, మిమ్మల్ని ఆదుకునేది ఏంటి? ఇమ్మీడియట్ బ్యాకప్. ఆగస్టులో సిజిఎల్ టైర్ 1 జరిగాక మిమ్మల్ని ఆదుకునే తర్వాత ఇమ్మీడియట్ ఎగ్జామ్ ఏంటి? రైల్వే గ్రూప్ డి. సో మేమేం చేస్తామంటే, మా దగ్గర ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్కి తీసుకుంటారో వాళ్ళకి కంప్లీట్ గ్రూప్ డి అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీకు అర్థమవుతుంది కదా, ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఇన్ కేస్ ఎగ్జామ్ అటు ఇటు అయితే మిమ్మల్ని ఆదుకోవడానికి ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా, అది గ్రూప్ డి మాత్రమే. మర్చిపోవద్దు, గ్రూప్ డిని తక్కువ చేసి చూడొద్దు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కదా అని. రైల్వేలో కూడా శాలరీస్ పెరుగుతున్నాయి. సిజిఎల్కి గ్రూప్ డికి కలిపి కోర్స్ ఫీ ఎంత ఉంటుంది? 2000, 1000, 900, 800, 700, 600, 500, మరి ఎంత ఉంటుంది? 450 రూపీస్. ఎవరో మేము ఇస్తాం. సిజిఎల్ క్లాసులు ఎప్పటి వరకు ఉంటాయి? మీకు టైర్ 1 ఎగ్జామ్ రేపు అనగా ఈ రోజు వరకు కూడా క్లాసులు ఉంటాయి. గ్రూప్ డికి ఎప్పటి వరకు చెప్తారు? గ్రూప్ డికి హాల్ టికెట్లు ఇచ్చేంత వరకు గ్రూప్ డి క్లాసులు అయితే ఉంటాయి. ఎస్ఎస్సి సిజిఎల్ అలాగే గ్రూప్ డి ఈ రెండు కూడా 450 రూపీస్ అమ్మా. ఎవరైతే ఛానల్ మెంబర్షిప్లో ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళు ప్రతి నెల 89 రూపీస్ కదా ఛానల్ మెంబర్షిప్. మీ 89 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసి మిగతా అమౌంట్ పే చేయండి. ఛానల్ గ్రోకి మీరు చాలా బాగా హెల్ప్ అయ్యారు. మీకు అవసరమైనప్పుడు మేము కూడా నుంచోవాలి కదా, అందుకని మీరు పే చేసిన మనీ 89 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసి మిగతా అమౌంట్ పే చేయండి. సపోజ్ మీరు 3 నెలల నుంచి మెంబర్షిప్లో ఉన్నారు, ఒక 89 రూపీస్ మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలమ్మా. ప్రతి నెల 89 రూపీస్ అంటే కుదరదు. అలాగే నార్మల్ పీపుల్ ఎవరైతే కొత్తగా ఛానల్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు 450 కూడా ఈ సిజిఎల్కి గ్రూప్ డికి ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. 200 ఒకసారి పే చేయండి, 250 ఒకసారి పే చేయండి. జనరల్గా ఎవరైనా 250 ఫస్ట్ కట్టించుకుంటారు, కానీ మేము డిఫరెంట్ 200 రూపాయలు మాత్రమే కట్టండి. ఓ 10 డేస్ తర్వాత మిగతా 250 పే చేయండి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద కామెంట్ ఫస్ట్ కామెంట్కి పిన్ చేసి పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ అనేది పోస్ట్ చేస్తాను. ఛానల్ బయోలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. 450 రూపాయలకి ఎవరో మేము మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వీడియోకి మీరు కనుక లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.